ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయన పార్టీ మారబోతున్నారు, ముహూర్తం కూడా ఫిక్స్ అయిందనే ఊహాగానాలు తెరమీరికి వచ్చాయి. దసరా పండుగ రోజున పార్టీకి సంబంధించి మార్పు విషయంలో ప్రకటన ఉంటుందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా బాలినేని శ్రీనివాస్ మంత్రాలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఆయన జనసేనలోకి వెళ్తారనే ఒక ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే అనుచరులతో మాజీ మంత్రి చర్చ కూడా జరిపారట. పార్టీ మార్పుపై కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు బాలినేని. ఇక పార్టీ మార్పుపై కొంతకాలంగా ప్రచారం కూడా జోరందుకుంది. కానీ ఈ యొక్క ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే పార్టీ మారారు కొంతమంది కీలక నేతలు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే పార్టీ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు బాలినేని చేరికపై జనసేన టీడీపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి పరిచయాల ద్వారా జనసేనలోకి బాలినేని రాబోతున్నారా అనే ఒక ప్రశ్న కూడా ఎదురవుతోంది. సో మొత్తం మీద ఒంగోలులో రీకౌంటింగ్ కి సంబంధించి తెరలేపినటువంటి బాలినేని శ్రీనివాస్ మరొకసారి వార్తల్లోకి ఎక్కారు, హాట్ టాపిక్ గా నిలిచారు. ఆయన త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి పరిచయాల మేరకు జనసేనలోకి రాబోతున్నారని ఒక ప్రచారం జోరందుకుంది. మరొక ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాలో ఇప్పటికే కీలక నేతలు పార్టీలు మారారు. ఎర్రగొండపాలెంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ కి పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతున్నారు ప్రకాశం జిల్లాకు సంబంధించిన నేపథ్యంలో. కాబట్టి ఆయన పార్టీ మారుతున్నారు, అసంతృప్తిగా ఉన్నారని ఒక అంశం బాలినేని విషయంలో తెరమీరికి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాలినేని పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారా? మనోజ్, ఇప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారం అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి త్వరలో ఒక పార్టీ మారబోతున్నాడు. అది నిన్నటి వరకు సస్పెన్స్ గా ఉన్న పార్టీ పేరు ఈ రోజు జనసేన కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక ఆరోపణలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చినాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆ ఒంగోలు నుంచి 12 పోలింగ్ బూత్ లో రీకౌంటింగ్ అప్లై చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తర్వాత కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నోరు తెరపన పరిస్థితి. కేవలం హైదరాబాద్ కేంద్రంగా తమ అనుచర వర్గంతో కూడా మంత్రాలు చేస్తున్నట్టు బాలినేని శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే అంటే వినాయక చవితి సమయంలో పార్టీ చేరవలసి ఉంది, అది జనసేన పార్టీ అని చెప్పేసి కూడా అనుకున్న నేపథ్యంలో విజయవాడలో వాతావరణ పరిస్థితి, అదేవిధంగా వరదల దృష్ట్యా కూడా ఆ తేదీని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. దసరాకి వేదికగా మారనుంది ఈ పార్టీ మారే విధానానికి అని చెప్పేసి అయితే జిల్లాలో అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి పార్టీ మారుతున్నాడు, మారట్లేదు అని చెప్పేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ అతని అనుచర వర్గం కానీ అతను క్లోజ్ క్వార్టర్స్ నుంచి కానీ అటు కుటుంబ సభ్యులు కానీ అతను పక్కన తిరిగిన వారు కానీ ఇప్పటి వరకు కూడా ఖండించుకోవటం ఇది నిజమే అని చెప్పేసి బలం చేకూరే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెన్నంటే ఉండేటువంటి ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, అదేవిధంగా డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జితో సహా పలువురు కార్పొరేట్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఇది ప్లాన్ ప్రకారమే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముందుగా కొంతమంది కార్పొరేట్లు అదేవిధంగా పార్టీ శ్రేణులు టీడీపీకి మళ్ళీ ఇతరులు జనసేన నుంచి పార్టీకి కూటమిలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా గట్టిగా వినిపిస్తున్న ప్రచారము. కాకపోతే ఇప్పటికే ఇది పూర్తిగా అబద్ధం, అవాస్తవం అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇటువంటి కాలంలో ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాల నుంచి గెలుచుకున్నటువంటి 2 వైసీపీ సీట్లు, ఒకటి దర్శి, రెండవది ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ కు ఇప్పటికే వైసీపీ క్వార్టర్స్ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో కూడా అతను వెళ్ళిన ఉద్దేశం దేనికో తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం పర్యటన నేపథ్యంలో ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అది తిరుగు ప్రయాణంలో మరొకసారి హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితుల్లో తాటిపత్రి చంద్రశేఖర్ ని విజయవాడకు పిలుస్తుంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితున్నటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ బాలినేని సముదాయం చేయడం కోసమా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పగ్గాలు అంటే జిల్లా పగ్గాలు తాటిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యే హోదాలో అతనికి అప్పగించేదానికోసమా ఏంటనేది కూడా తెలియని పరిస్థితి. కాకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీపై ఆరోపణలు కూడా చేశాడు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇటువంటి ప్రచారమే జోరందుకుంది. కానీ ఆయన అప్పుడు ఖండించారు, ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేనట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఆయన అక్కడ రీకౌంటింగ్ కూడా తెరలేపారు. ఏకంగా ఎలక్షన్ కమిషన్ చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం తర్వాత కొన్ని తెరమీరికి వచ్చే కొన్ని చర్చనీయాంశమైంది. అప్పుడు ఖండించినటువంటి బాలినేని ఇప్పుడు ఎందుకు ఏకంగా పార్టీ పేరు కూడా చెప్తున్నారు, జనసేనలోకి వెళ్తున్నారని పార్టీ పేరు చెప్తున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదు? అంటే ఒక రకంగా ఇది ప్రజల్లో కొద్దిగా వ్యతిరేక భావం వస్తుంది అనే ఉద్దేశంతో ఇది క్రమేపా కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారంగానే పార్టీ మారుతున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు రోహిత్. ఎందుకంటే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎంతకాలం నుంచి అటు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి హోదాలో ఆ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా చేశాడు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ విడుతున్నాడంటే అటు పార్టీకే కాదు ఇటు బాలినేని శ్రీనివాస్ కూడా కొంత డ్యామేజ్ ఏర్పడే
నేపథ్యంలో ఇది క్రమేపీ చిన్నగా కూడా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ చిన్న చిన్న ఆరోపణలు చేస్తూ అయితే పార్టీ వీడే క్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ముఖ్యంగా నన్ను సొంత పార్టీలోనే నన్ను ఆదరించలేదు, నేను చెప్పిన సమస్యలు ఏది కూడా దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అతను అంతకుముందు ఆరోపించారు. ఇటువంటి ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువ చేస్తున్న నేపథ్యంలో ఇది పూర్తిగా కూడా పార్టీ వీడేదాని కోసమే బాలినేని శ్రీనివాసరెడ్డి కావాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఒక వార్త అయితే నడుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి నేను రీకౌంటింగ్ విషయంలో కూడా పార్టీ నాకైతే ఎటువంటి సపోర్ట్ చేయలేదు. కానీ నిన్న అతను కేవలం పార్టీ ఆదేశానుసారమే నేను రీకౌంటింగ్ కి అప్లై చేయడం జరిగింది. కానీ దాంట్లో నాకు ఎటువంటి ఉద్దేశం లేదు అన్ని విషయాల్లో. ఎందుకంటే ఎన్నికల సమయం ముందు నుంచి కూడా నాకైతే పార్టీ ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా అతను వాపోయిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు ఇటువంటి ఆరోపణలన్నీ కూడా పార్టీ మారుతున్నాడు కాబట్టి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా, లేకపోతే స్వతహాగా అతను మనసులో ఉన్నాయని బయటకు పెడుతున్నాడు అని చెప్పేసి అయితే ఇక్కడ పెద్ద చర్చనీయాంశం మారింది. అయితే మొత్తానికి బాలినేని శ్రీనివాస్ ప్రస్తుతం పార్టీకి సంబంధించి మార్పు విషయంలో గతంలో ఖండించారు. ఇప్పుడు దానికి సంబంధించి ఎటువంటి విషయంలో ఇంకా తెర మీదకి రాలేదని స్పందించలేకపోయినప్పటికీ ఆయన జనసేనలో చేరబోతున్నారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేన నాయకులు ఏ రియాక్ట్ అవుతున్నారు? అంటే వాళ్ళు ఆహ్వానించిన సిద్ధంగా ఉన్నారా? మనోజ్ ఇప్పటికే కాదు, 2024 ఎన్నికల ముందు నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నాడు, అది టీడీపీ నుంచి రానున్నాడని చెప్పేసి ఒక ప్రచారం నేపథ్యంలో అప్పుడు పెద్ద చర్చనాంశం మారింది. అదేవిధంగా ఇప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి జనసేన నుంచి కూటమిలోకి వస్తున్న నేపథ్యంలో ఇటు కూటమి సభ్యులైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కూడా అతనైతే ఏకీవించే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి కూడా సమస్యను వివరించిన నేపథ్యంలో గతంలో అతను చేసిన అవినీతి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా పార్టీలోకి వచ్చేదానికి అవినీతి పనులు అయితే మేము స్వాగతించము, ఇది పూర్తిగా అవినీతి రహితుడు అని చెప్పేసి ఒక పేరు వచ్చిన తర్వాత మేము ఎవరైనా కూడా పార్టీలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈ విషయం కూడా నేను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాను. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటువంటి వారిని అయితే ఆహ్వానించడం అని చెప్పేసి ఆ హామీ ఇచ్చారని చెప్పేసి కూడా రియాజ్ చెప్పారు. కాకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్ కేంద్రంగా పలువురు సినీ ప్రముఖుల ద్వారా నేరుగా పవన్ కళ్యాణ్ తోటి కొంత సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే నేరుగా కూడా త్వరలోనే అతిపెద్ద ర్యాలీ తోటి పార్టీలోకి రాబోతున్నాడు. అది జనసేన పార్టీ అని చెప్పేసి ఇటీవల అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి క్లోజ్ క్వార్టర్స్ నుంచి కొంత సమాచారం. కాకపోతే ఎవరు కూడా అధికారికంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న నేపథ్యం, ఎందుకంటే మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులు పార్టీ వీడేదాని కోసం కొంత విముఖంగా ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ మాజీ మంత్రి, ఆయన ఒంగోలు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో 2024 పోటీ చేసి ఓడిపోయారు కూడా. సో ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాస్ అటు జనసేనలో చేరబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇటువంటి ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఖండించారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ మారే అవకాశాలు అంటే ఖండించారు. కానీ తాజాగా ఏకంగా జనసేనలో చేరబోతున్నారు. పవన్ కళ్యాణ్ పరిచయాల మేరకు ఆయన జనసేనలో చేరబోతున్నారని ఒక ప్రచారం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఎటువంటి స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. పైపెచ్చు టీడీపీ జనసేన ఆల్రెడీ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలినేని యాక్సెప్ట్ చేయం, చాలా అవినీతి పడంటూ కూడా టీడీపీ జనసేన నాయకులు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన తెర మీదకి వచ్చిన నేపథ్యంలో బాలినేని రియాక్షన్ ఏ రకంగా ఉంటుందో చూడాలి.